హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని 3 శుభవార్తలైతే వచ్చాయండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు నేరుగా ఖాతాలలోకే రైతు భరోసా పథకానికి సంబంధించిన మూడవ విడత డబ్బులతో పాటు మనకు మరో 2 శుభవార్తలొచ్చాయండి. రుణమాఫీకి సంబంధించి కూడా ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత రైతులకు సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కిందనే ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో అందరికి కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకు రైతు భరోసా పథకం కింద ఎకరాకి ఎకరా నుంచి మనకు 10 ఎకరాల లోపు పొలం కలిగినటువంటి వారందరికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకమే రైతు భరోసా పథకం. ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకి ఏడాదిలో 12,000 రూపాయల చొప్పున ఒక ఎకరా పొలం చొప్పున ఉన్న వారందరికీ కూడా డబ్బులు జమ అవుతాయి. ముఖ్యంగా ఈ డబ్బులు ఒకే విడతలో కాకుండా 2 విడతల్లో వేయడం గమనార్హం. ఈ 2 విడతల్లో తొలి విడత కింద ఖరీఫ్ సీజన్లో, రబీ సీజన్లో రెండో విడత కింద రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తూ వస్తుంది. అయితే తొలి విడత కింద 6,000 రూపాయలు, రెండో విడత కింద 6,000 రూపాయలైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి. గత ప్రభుత్వం ఏం చేసేదంటే ఒకే రోజున డబ్బులు అందరికీ రిలీజ్ చేస్తుంది. కానీ మొదటి రోజున తొలి ఎకరా పొలం కలిగిన వారికి, రెండవ రోజున 2 ఎకరాల పొలం కలిగిన వారికి, ఈ లెక్కన మొత్తంగా మనకు 10, 15 ఎకరాలు, 20 ఎకరాలకు కూడా 30 ఎకరాల మాగాణి కలిగినటువంటి వారికి కూడా ఈ యొక్క పథకాన్ని నేరుగా ఖాతాల్లోకి డబ్బులైతే వేస్తూ వచ్చేది. కానీ ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కుదించింది. 10 ఎకరాల కంటే తక్కువ కలిగిన వారికి మాత్రమే డబ్బులు వేసేలాగా ప్రణాళికలు సిద్ధం చేసింది. అలాగే డబ్బులను విడుదల చేసే ప్రక్రియలో భాగంగా కూడా కొత్త విధానంలో డబ్బులైతే విడుదల చేసింది. ఎలా విడుదల చేసిందంటే ఫస్ట్ రోజున తొలి ఎకరాకు సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేసినప్పుడు అదే రోజున 10 ఎకరాల పొలం కలిగిన వాళ్ళకి కూడా 1 ఎకరా డబ్బులు పడిపోతాయి. సో రెండో రోజున 2 ఎకరాల పొలంకి సంబంధించినటువంటి డబ్బులు 12,000 వేస్తే 10 ఎకరాలు కలిగినోడు కూడా 12,000 రూపాయలు పడిపోతాయి. సో ఇట్లాగనమాట మనకు దీన్ని చేసుకుంటూ వచ్చింది. అందులో భాగంగానే 3 విడతలుగా ఈ యొక్క డబ్బులైతే విడుదల చేస్తామని ప్రకటించింది. తొలి విడత కింద 5 ఎకరాల లోపు పొలం కలిగిన వారికి, రెండవ విడత కింద 5 ఎకరాల నుంచి 7 లేదా 8 ఎకరాల పొలం కలిగిన వారికి, ఆ తర్వాత మూడో విడత మనకు 8 ఎకరాల పైన ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులను విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానంలో 3 పద్ధతులు అంటే 3 విడతల రూపంలో డబ్బులు విడుదల చేసేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే ఇప్పటికే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 2 విడతల డబ్బులు పడిపోయాయి. ఇక తాజాగా మూడో విడతకు సంబంధించి 2,158 కోట్ల రూపాయలను అర్హుల ఖాతాలలోకి విడుదల చేసేందుకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ నేరుగా ఖాతాలలోకి డబ్బులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడో విడతను విడుదల చేయబోతుంది. ఈ మూడో విడత డబ్బులు మనకు ఎప్పటి నుంచి ఖాతాల్లోకి వస్తాయో తెలుసుకోబోయే ముందుగా మిగిలినటువంటి 2 శుభవార్తలను కూడా క్లారిటీగా చూసుకొని నేను మీకు డేట్ అయితే చెప్తాను. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మొట్టమొదటగా ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి శుభవార్త వచ్చింది కదా. రెండోదిగా చూస్తే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఈ జూన్ మాసంలోనే అందరి ఖాతాలలోకి డబ్బులు అయితే రాబోతున్నాయి. అయితే ఒక 2 పనులైతే ఖచ్చితంగా చేసుకోవాలి. ఈకేవైసీ చేసుకోవాలి అండ్ ఎన్పిసి మ్యాపింగ్ అయితే మీరు చెక్ చేసుకోవాలి. ఇవి 2 లింక్స్ ఎవరైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి మరియు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నేరుగా ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ప్రస్తుతం మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 6,000 రూపాయలని కాస్త 8,000 రూపాయలకి పెంచుతున్నట్లు మనకు అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అయితే ఇంకా పర్టికులర్గా మన యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు. అఫీషియల్ అనౌన్స్మెంట్ కనుక మనకు వచ్చిందంటే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. అయితే ఒకవేళ 8,000 లెక్కన కనుక మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందనుకోండి, మనకు ఇక నుంచి ప్రతి 3 నెలలకి ఒకసారి మాత్రమే ఈసారి డబ్బులు అయితే రాబోతాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు ప్రతి 4 నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తుంది. దాన్ని తొలగించి మనకు ప్రతి 3 నెలలకు ఒకసారి అయితే ఇస్తారన్నమాట. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా లాస్ట్ అండ్ ఫైనల్గా చివరి అప్డేట్ కోసం అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం శుభవార్త ఇచ్చింది. ప్రస్తుతం ఎల్ నిన్
అనే ఒక పర్యావరణంలో తీవ్రమైనటువంటి మార్పు వల్ల రాబోయే టైంలో కరువైతే వస్తుందని చెప్పేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే భావించి, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎరువులు కూడా నత్రజని శాతం సంబంధించినటువంటి యూరియా గానీ, ఇట్లాంటి ఎరువులన్నీ కూడా దిగుమతులు కష్టమవుతున్నటువంటి సందర్భంగా రైతులను ఆర్థిక పరంగా వారు నష్టపోకుండా వాళ్ళని ఆదుకోవాలి అనే ఉద్దేశంతో మన యొక్క కేంద్ర ప్రభుత్వం నేరుగా ఒక్కొక్క రైతుకి రూ. 1,00,000 వరకు రుణమాఫీ అయితే ప్రతిపాదించింది. ఈ రూ. 1,00,000 రుణమాఫీ అనేది మనకు ఒకే విడతలో కాకుండా మనకు 4 విడతల రూపంలో అయితే చేస్తారు. సో, ఈ 4 విడతల్లో మనకు ఏ విధంగా చేస్తారు అనంటే, తొలి విడత కింద రూ. 25,000, ఇక రెండో విడత కింద మరో రూ. 25,000, మూడో విడత కింద రూ. 25,000 చొప్పున, నాలుగో విడత కింద మరో లాస్ట్ అండ్ ఫైనల్‌గా రూ. 25,000 చొప్పున టోటల్‌గా 4 విడతల్లో రూ. 1,00,000 వరకు రుణమాఫీనైతే చేయబోతున్నారు. ఆల్రెడీ ఇప్పటికే బీజేపీ పాలిత ప్రాంతాలలో ఈ రుణమాఫీ ప్రక్రియ అయితే నడుస్తుంది. ఈ రుణమాఫీని దేశమంతా కూడా అందరికి కూడా దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 11,00,00,000 మంది రైతులకు గాను ఈ రుణమాఫీని కూడా చేయాలని కేంద్ర ప్రభుత్వం అయితే మనకు శుభవార్త అయితే అందించింది. దీనికి సంబంధించి త్వరలో మనకు రూల్స్, అలాగే విధి విధానాలు, మార్గదర్శకాలు మరియు ఎన్ని ఎకరాల పొలం కలిగిన వారికి ఈ యొక్క రుణమాఫీ వర్తిస్తుంది అనే పూర్తి అంశాలతో కూడినటువంటి అప్డేట్‌ని మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరో 2, 3 రోజుల్లో అయితే ఇస్తుంది. ఆ 2, 3 రోజుల్లో అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేయండి. పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేశారనుకోండి, ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. అలాగే మన యొక్క కేంద్రం నుంచి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, ఎప్పటికప్పుడు రైతులకు సంబంధించిన ప్రతి చిన్న సమాచారాన్ని కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా పథకానికి సంబంధించిన మూడో విడత డబ్బులను ఈ నెలాఖరులో అయితే విడుదల చేస్తామని రాష్ట్ర మంత్రివర్గ క్యాబినెట్ అయితే మనకు ఆమోదించింది. సో, దీనికి సంబంధించి ఫర్దర్‌గా ఇచ్చిన అప్డేట్స్ వచ్చినా కానీ నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.